లైసెన్స్ ఉందా నీకు? మచిలీపట్నం. మరి హెల్మెట్ ఏది? హాస్పిటల్కి వెళ్ళి గుడికి వెళ్ళి వస్తున్నారా? హెల్మెట్ పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు. అక్కడ దాని ఓకేరా. చిన్న ఎంత 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 ఏజ్ నీది? 19 ఏజ్. ఏది మీ దగ్గర లైసెన్స్ ఉందా? అన్నీ ఓకే. హెల్మెట్ పెట్టలేదు, నువ్వు గుడ్డుకి వచ్చానన్నావు, మచిలీపట్నం అంటున్నావు. మరి నెంబర్ ప్లేట్ ఏమైంది అయ్యా? నెంబర్ ప్లేట్ లైసెన్స్ తినేది. అబ్బా అయ్యయ్యో, ఎందుకు ప్రమాణాలు చేస్తారంటారు బాబు? ఓ పని చేయి, మీ అన్నయ్య ఫోన్ చేయి, నీ ఆధార్ కార్డు పెట్టించి చూద్దాం. ఆధార్ కార్డు కూడా లేదా? ఇక్కడే ఉన్నాడా? ఇప్పుడు బందర్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి నీ లైసెన్స్ ఎవరు లేరా, నీ బండి అయితే అనవసరం సీజ్ అవుతుంది. గుడికి వెళ్ళి ఇచ్చిన ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. కట్టడం కాదు, ముందు లైసెన్స్ తినన్నా. బందర్లో ఉంటే బందర్లో తెచ్చుకోవాలి. ఇంకా లేదు అక్కడి నుంచి ఎవరైనా ఉంటే కనుక ఫోటో పెట్టించుకో. ప్రతి దానికి సమాధానం ఉంది నీ దగ్గర. హెల్మెట్ పెట్టుకోలేదు, గుడికి వెళ్ళాను. హెల్మెట్ హాస్పిటల్లో మర్చిపోయాను. వెనకాల నెంబర్ ప్లేట్ ఏమైందంటే అన్నయ్య బండి యాక్సిడెంట్ అయిపోయింది. దేనికైంది యాక్సిడెంట్? ఎలా అయింది? అప్పుడంటే ఎప్పుడు? అయ్యో 1 మంత్ నుంచి లేదైతే. ఇన్సూరెన్స్ ఉందిలే 2029 వరకు. దీనికా? మరి చలాన్లు కూడా ఉన్నారు చిన్న. 1185 రూపాయలు చలాన్ ఉంది. ఇదిగో చూడు. అప్పుడు నీ నెంబర్ ప్లేట్ ఎప్పటి నుంచి లేదో చెప్తాను. ఇదే నెల కొడతా నీకు. ఫిబ్రవరి. అన్ని అబద్ధాలు నువ్వు మాట్లాడి అన్నీ కూడా. నెల క్రితం నీకు యాక్సిడెంట్ అయింది అన్నావు. ఇక్కడ నెల క్రితం ఫిబ్రవరి, నెల కాదు ఫిబ్రవరి 18 అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు అవుతుంది. 4 నెలల క్రితం తీసిన ఫోటోలో కూడా నీకు వెనకాల నెంబర్ ప్లేట్ లేదు. అబద్ధాలు ఆడద్దు, అన్ని అబద్ధాలే. నువ్వు ప్రామిస్ చేయక ప్రతి దానికి దాని వాల్యూ పడిపోద్ది. నీ లైసెన్స్ కావాలి నాకు. లైసెన్స్ లేకపోతే మాత్రం బండి అయితే ఎవరు. 2025 సెప్టెంబర్ 8వ తారీఖున పడిన ఫైన్లో కూడా ఇది లేదు. నాకు తెలియదు సార్, అన్నయ్య ప్రకాష్ రాజ్ని లేకపోతే కమల్ హాసన్ అందరినీ మించిపోతున్నారా సార్? మచిలీపట్నం సార్, మరి నిజంగా మచిలీపట్నం సార్. మచిలీపట్నం అయితే అన్నయ్య అడిగితే నెల అయింది, నెంబర్ ప్లేట్ ఆపుతారు. మచిలీపట్నం అయితే ఎన్ని ఉండవండి అంటే మేము అక్కడ ఎన్ని ఉండవండి. మచిలీపట్నం 10 సార్లు చెప్తున్నాను. నాకు ఇది చెప్పు ముందు. అన్నయ్య నెల క్రితం పోయిందన్న. సెప్టెంబర్ 25 ఫైన్ పడినప్పుడే దీనికి నెంబర్ ప్లేట్ లేదు. అప్పటి నుంచి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. హెల్మెట్ అయితే నువ్వు వాడవు, లైసెన్స్ అయితే లేనే లేదు, ఉండదు. సరే, నెంబర్ ప్లేట్ లేదు, హెల్మెట్ లేదు. ఆల్రెడీ 1185 రూపాయలు ఫైన్ ఉంది. ఎప్పుడు పడింది అది? ఫిబ్రవరి 18, 2026. అవి కూడా కట్టరు మీరు. బాబు ఈ బండి పక్కన పెట్టేసుకోండి. ఇది నిన్నేం చేయను. ఒకటే మాట చెప్తున్నా, నీ లైసెన్స్ నాకు చూపించు. ఏదైతే చిన్న ఫైన్లు ఉన్నాయో ఫైన్ కొట్టి నీకు కట్టించి పంపిస్తాను. 5,000 రూపాయలు ఓన్లీ లైసెన్స్కి. ఏది చూపించాలి దీనికి. ఇదిగో ఇది డూమ్ ఉంటుంది కదా, ఇది అది వేసి నెంబర్ ప్లేట్ దీనికి వేసి అప్పుడు తీసుకెళ్ళాలి. నెంబర్ ప్లేట్కి అది, హెల్మెట్కి ఒక 1000, పొల్యూషన్కి ఒక 1500. ఈ మొత్తం అవుతుంది. అప్పుడు తీసుకెళ్ది. ఇక చిన్నోడు రా నువ్వు, చిన్నోడు. నేనేం కాదన్న నేను. కాకపోతే నీ లైసెన్స్ కావాలి నాకు. నువ్వు మాట్లాడి మాటలకి దేనికి సింక్ అవ్వట్లేదు. నీ అడ్రస్ రాసుకుని వెనకాల నేను పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయనప్పుడు వెనక్కి వచ్చి బండి ఇక్కడే ఉంటుంది, మా దగ్గరే ఉంటుంది. బండి మా దగ్గర ఉంటుంది. నువ్వు ఏమైతే ప్రూఫ్లు ఏమి లేవో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను, ఫైన్ కొట్టకుండా.
నువ్వు మొత్తం డాక్యుమెంట్లు తీసుకొచ్చి చూపించే, ఓన్లీ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో దానికి ఫైన్ కొడతాను, హెల్మెట్ కొట్టి పంపించేస్తాను. నువ్వు లైసెన్స్ తీసుకురా సరిపోద్దు నాకు. ఇంకే నీ బండి మేము ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే 1185 రూపాయలు పాత ఉంది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసావు, బండికి పొల్యూషన్ లేదు, పోనీ దానికి వదిలేద్దాం అనుకున్నా, బండి వెనకాల నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నావు, సార్ ఈసారి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతున్నావు, నెల పోయిందని. అది కనీసం అన్నయ్య అదే అన్నారు సార్, మళ్ళీ ఊరు 2 పోతున్నాం సంవత్సరాలు సార్. మరి బండి అన్నయ్య బండి ఎందుకు తీసుకొచ్చావు? మరి లైసెన్స్ లేదు ఏది? సార్. లైసెన్స్ ఏది మరి? లైసెన్స్ అందుకని నీ బండి మీరు టోయింగ్ చేసి తీసుకెళ్తాము. నీ బండి నీ ఫైన్లు మొత్తం కట్టుకున్న తర్వాత తిడతారు సార్. ముందు లైసెన్స్ తీసుకురా. లైసెన్స్ తీసుకొచ్చి అనుకో, సీఏ గారికి నేనే చెప్తాను. లేరు సార్. సీఏ గారికి నేను చెప్పి, సార్ అన్నీ ఉన్నాయి కానీ లైసెన్స్ ఉన్నాయి, పొరపాటున హాస్పిటల్కి వెళ్ళడం మూలంగా ఇతను హెల్మెట్ పెట్టుకోలేదని చెప్తా. ఓకేనా? వెళ్ళి సార్ ఇప్పుడు లైసెన్స్